హలో! ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, ఈరోజైతే నేను మన గార్డెన్‌లోనే గోంగూర తెంపుకొని, దాంతో గోంగూర ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నా. అది గూడా నా స్టైల్‌లో. చాలా బావుంటది. సో, ఇంత గోంగూర అయితే తెంపుకున్నా. మేమిద్దరమే కాబట్టి నేను, మా మమ్మీ. ఇదైతే తోటకూరలేండి. ఇదేం అవసరం లేదిప్పుడు. సో, నేనిప్పుడు గోంగూర ఫ్రైడ్ రైస్ కోసం తెంపుకున్న గోంగూర దీన్ని మంచిగా అన్ని కొమ్మలు అన్నీ చించేసి నీట్‌గా కడుక్కొని పెట్టుకోవాలి ఆకు. కొన్ని కాజులు, కొన్ని చెనిక్కాయలు అంటే అదే పల్లీలు, తర్వాత గార్లిక్, తెల్లవాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు రసం అనమాట. ఇవి కావాల్సింది గోంగూర ఫ్రైడ్ రైస్‌కి. చాలా బావుంటది. ఇట్లా ట్రై చేయండి ఒకసారి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ పచ్చి మిరపకాయలు తీసుకునే ప్లేస్‌లో ఎండుమిరపకాయలు తీసుకోండి. నాకు లేవు, అందుకే పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఇట్లా కూడా బాగుంటుంది, అట్లా ఇంకా బాగుంటుంది అనమాట. సో కొన్నైతే శనగపప్పు తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాను. దీంతో పాటు ఒక గుప్పెడు కాదు కానీ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫ్లేవర్ అనేది గోంగూర ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది. నిజం చెప్తానా, వెజిటేరియన్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగా నచ్చుతుంది. సో అవైతే వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కడుక్కున్న గోంగూరనైతే ఆయిల్లో, అంటే అవి ఎంచుకున్న ఆయిల్ కాక కొంచెం ఉంటుంది కదా, దాంట్లోనే వేసి వేయిస్తున్నాను. ఒక 5 మినిట్స్ అట్లా వేయించాలా. అండ్ దీంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలా, కొంచెం పక్కకి దొబ్బేసి. మళ్ళీ సపరేట్ వేయించుకోవడం కన్నా ఇదైతే టైం సేవ్ అవుతుందని నేను ఇట్లా చేస్తున్నాను. మీరు ఇక్కడ పచ్చిమిరపకాయల బదులు ఒట్టి మిరపకాయలు ఉంటాయి కదా, అదే ఎర్రవి, అవి వేసుకోండి. అంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఇది కూడా ఓకే, కానీ అదైతే ఇంకా కిక్కిస్తుంది అనమాట గోంగూర రైస్లో. సో కాబట్టి మీరైతే మీ ఇష్టం, మీ చాయిస్ మీది. నాకు లేవు కాబట్టి నేను గ్రీన్ చిల్లీ వాడాల్సి వస్తుంది. సో ఇవైతే కొంచెం వేగినాయి. సో ఇంకా ఇవన్నీ మిక్సీలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్సీ పడదాము. ఇంతకుముందు చేసుకున్న శనగపప్పు, ధనియాలు, ఈ పచ్చిమిరపకాయలు, గోంగూరని మిక్సీకి వేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. చాలా సింపుల్. వెజిటేరియన్స్కి అయితే స్వర్గంగా అనిపిస్తుంది రైస్ తిన్నారంటే. చాలా చాలా బాగుంటుంది. అది కాక నేను కొంచెం కస్టమైజేషన్స్ చేసి చాలా బాగా చేస్తాను. సో మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి ఇంట్లో మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ చేసేయండి ఎట్లా వచ్చిందో. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకుందాము, పక్కన పెట్టేద్దాము. సో ఇదే ప్యాన్లోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేను మీకు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే ముందే చెప్పిన కదా, నేను ఎక్కువ సామాన్లు తోమేది అట్లంతా పెట్టుకోను. ఎందుకంటే వంట చేసి అలసిపోయింటాం, మళ్ళీ అవన్నీ సామాన్లు ఎక్కువ కడగాలంటే కష్టం. అందుకే నేను తక్కువ మినిమలిస్ట్గా వాడుకుంటా అనమాట. సో ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు అంటే తెలుసు కదా ఇంకా మీకు, శనగపప్పు, ఆవాలు అవి అనమాట. సో ఇప్పుడైతే నేను కొన్ని కాజులు, కొన్ని వేయించిన పల్లీలు వేసుకున్నాను. నిజానికి అన్ని కాజులు వేసుకోవచ్చు, కానీ ఇట్లా బాగుంటుంది అనమాట టేస్ట్. అంటే అక్కడక్కడ మధ్యలో చెనిక్కాయలు తగులుతా అంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే మీరు మళ్ళీ ఇది చిత్రాన్నం లాగా లేకుంటే లెమన్ రైస్ లాగా వస్తుందని అనుకోద్దండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే గార్లిక్స్ వేసుకోవాలా. గార్లిక్స్ అయితే తెల్లుల్లిపాయ అయితే మన ఇష్టం అనమాట. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి అక్కడక్కడ తగులితే చాలు ఫ్లేవర్ అనుకుంటే తక్కువ వేసుకోండి. బట్ మేము బాగానే తింటాం కాబట్టి వేసుకున్నాను. ఇవైతే మంచిగా చూడండి రెడ్ కలర్లో వేగుతున్నాయి, అంటే బాగా మంచిగా ఉన్నాయి అని. సో 2 పచ్చిమిరపకాయలని ఇట్లా చీరేసుకొని మధ్యలో వేసుకోండి. అంటే అప్పుడప్పుడు రైస్లో అట్లా తగులితే బాగుంటుంది కాబట్టి. వద్దు కారం అనిపిస్తుంది అంటే స్కిప్ చేసేసేయండి. యాక్చువల్లీ ఒట్టి మిరపకాయలు వేసుకుంటే టేస్టే వేరు. సో కాబట్టి నేను అక్కడ పచ్చిమిరపకాయలు వేసినాను కదా, కొంచెం అక్కడక్కడ కారం ఉంటే బాగుంటుందని వేసినాను. ఉల్లిపాయలు అయితే చిన్నగా తరుక్కొని వేసేసుకోండి. ఇప్పుడైతే తగినంత పసుపు, కొంచెం ఉప్పు, అంటే ఆనియన్స్ అనేటివి కొంచెం మగ్గడానికి. సో అంత మంచిగా కలిపేసుకోండి. చూడండి ఇంతవరకు ప్రాసెస్ ఎంత ఈజీగా ఉంది, సింపుల్గా ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా సరే మీరు మార్కెట్లో గోంగూర తెచ్చుకొని అవి ఏమంటారు దాంతో ఈ రైస్ చేసుకోండి. ఇంకా మీకు ఛాన్స్ దొరికితే ఇంట్లో కుంపటి పెట్టుకొని దాంట్లో పెంచుకొని చేసుకోండి. ఇప్పుడు చూడు ఇది మా గార్డెన్లో గోంగూర, అసలు ఆ ఫీలే వేరనమాట. చెట్ల నుంచి కోసి దాన్ని ఇట్లా వెంటనే వంట చేయడము. సో నేనైతే కరివేపాకు వేసుకున్నా. ఆ తర్వాత అది మనం ఇంతకుముందు వేయించుకున్నాం కదా పేస్ట్, ఇంత అయ్యిందనమాట. ఎందుకు ఇంత కొంచెం అయింది అనుకోద్దండి, ఇదే చాలా అనమాట. అంటే మగ్గింది కాబట్టి
పులుపు ఉంటుంది. మళ్ళీ మనం ఓవర్గా వేసినామంటే రైస్ తినలేము. అన్నీ సరిపడా ఉంటేనే బాగుంటుందన్నమాట. అందులోనూ మనం ఇంకా కొంచెం చింతపులుసు కూడా వేసుకుంటాము. సో ఇదైతే ఒక 5 మినిట్స్ అట్లా బాగా మగ్గించినాను. అంటే మరి చింతపులుసు వేస్తే ఆయిల్లో మగ్గదు అనేసి. సో ఇప్పుడైతే ఇదంతా మగ్గింది. అండ్ ఇంతకుముందు నేను వేడి నీళ్ళల్లో కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. సో ఇదైతే నేను మంచిగా ఈ వాటర్ని అంతా నీట్గా ఎక్స్ట్రాక్ట్ చేసేసి పోసుకుంటున్నాను. తక్కువ పోసుకోండి, మరి ఎక్కువ పోసుకోవద్దండి. అంటే మనం తీసుకున్న గోంగూర మనం తీసుకున్న రైస్ని బట్టి వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే గోంగూర పులుపు, మళ్ళీ చింతపండు కూడా పులుపు కదా, తినలేరనమాట. సో కాబట్టి తగినంత వేసుకోండి. కొంచెం చింతపులుసు తక్కువే వేసుకోండి, ఏం కాదు. అంటే గోంగూర కావాలంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ చింతపులుసు అయితే తక్కువ వేసేసుకోండి. అండ్ దీంట్లోకి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇంతకుముందు కొంచెం వేసినాను కాబట్టి పోపులో. అండ్ నేను ఒట్టి మిరపకాయలు తీసుకోలేదని చెప్పినా కదా, అందుకే ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ ఒట్టి మిరపకాయలు తీసుకుంటే అవసరం ఏం లేదు, ఎందుకంటే అక్కడే కారం ఏమంటారు బ్యాలెన్స్ అయిపోతుంది. కానీ ఇక్కడ పచ్చిమిరపకాయలు కదా, కొంచెం తక్కువ ఉందేమో అని తీసుకున్నాను. ఇంకా ధనియాలు కూడా అక్కడే ఆడించేసినాను కాబట్టి ఇక్కడ ఏం వేసుకోలేదు. లైట్గా మిరియాల పొడి వేసుకున్నా, ఎందుకంటే బాగుంటుంది టేస్ట్ అక్కడక్కడ అనేసి. లైక్ అంటే ఏ ఫ్రైడ్ రైస్లోకైనా మిరియాల పొడి కొంచెం బేస్ని ఇస్తుంది కదా, అందుకు వేసుకున్నా అనమాట. వద్దు మేము అంత ఘాటు తిన్నాము అంటే అది కూడా స్కిప్ చేసేసేయండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంగు వేసుకుంటున్నాను. ఇంగువ కంపల్సరీ. సో అది లేదంటే టేస్ట్ మిస్ అవుతారనమాట. సో ఖచ్చితంగా వేసేసుకోండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో గోంగూర ఫ్రైడ్ రైస్ అనమాట. సో మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ రెసిపీలన్నీ అట్లా నేను చాలా కష్టపడి ట్రై చేసినాను. సో కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫైనలీ గోంగూర రైస్ కోసం బేస్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో నేను రైస్ అయితే వండి పెట్టుకున్నాను. చూడండి ఎంత టెండరింగ్గా, ఎంత టెంప్టింగ్గా ఉందో గ్రేవీ. ఇట్లా చేసుకుని తిన్నారంటే ఎప్పుడైనా మీరు జర్నీస్కి పోయినా, అంటే ఏదైనా ఫెస్టివల్ జరిగినా, లేకపోతే ట్రైన్ జర్నీస్లో ప్రతి చోట అంటే పులుపు ఉంది కాబట్టి అంత ఈజీగా చెడిపోదు, బాగుంటుంది. అండ్ ఇంట్లో చాలామందికి గోంగూర అంటే కొంచెం పడదు కదా, ఇట్లా చేసి పెట్టినారంటే చాలా బాగా తింటారు. సో అంతా రైస్ అయితే మంచిగా మిక్స్ చేసేసినాను. అండ్ మా నైబర్స్కి టేస్ట్ చేయడానికి పంపిద్దామని కొంచెం అయితే గిన్నెలో పెడతాను అనమాట. అంటే ఇదే అట్లనే ప్లేటింగ్ లాగా చేసేసి గార్నిష్ చేసి వీడియో కూడా తీసుకుందాము అంటే నాకు ఇష్టం అనమాట. లైక్ అంటే నేను వండినేది తిని చాలా బాగుంది అని చెప్తే, సో అందుకని మా నైబర్స్ ఉన్నారు ఆంటీ వాళ్ళు ముస్లిమ్స్. సో వాళ్ళు వెజ్ తక్కువే కదా, అందుకే నేను ఇప్పుడు ఇది చేసి ఇద్దామని. అండ్ గిన్నెలో పైన మంచిగా కాజులు కనిపిస్తే వాళ్ళు టెంప్ట్ అయ్యి తింటారని నేనే అట్లా ఓవర్ యాక్షన్కి కనిపించేలాగా పైన పెట్టినా. అంటే నేను ఇట్లా స్టూపిడ్ థింగ్స్ అయితే బాగా చేస్తాను, ఏమనుకోద్దండి. అంటే క్షమించండి ఈ అమాయకురాలు ఈ స్టూపిడ్ని. సో ఇది అన్నమాట గోంగూర రైస్. చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో, ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ చాలా బాగుంది కదా. అండ్ చెప్పినాను కదా ఓవర్ యాక్షన్కి వగలబడ్డానికి అట్లా పైన కాజులు 2 పెట్టిన. అంటే ఇది ఆంటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆంటీ వాళ్ళు చూసి బాగుందని అలాని. సో ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.